నమస్తే. వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ ప్రోగ్రామ్. ప్రస్తుతానికి మనం హైదరాబాద్ శంషాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ముచ్చింతల వద్ద ఉన్నాం. ముచ్చింతల్లో శ్రీ 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 త్రిదండి చినజీర్ రామానుజ స్వామీజీ వారి యొక్క ఆశ్రమంలో ఉన్నాం. ఇక్కడ జీవా వేదిక్ గురుకులం అండ్ నేత్ర విద్యాలయాలో ఉన్నాం. ఇది జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఫర్ బ్లైండ్. అంటే వీళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలందరూ కూడా ఇక్కడ డిగ్రీ స్థాయి వరకు కూడా వీళ్ళు చదువుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి పిల్లలంతా కూడా ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. కేవలం వీళ్ళు చదువులోనే ప్రతిభావంతులు, నిష్ణాతులు అంటే కానే కాదు. అంతకు మించని చెప్పాలి. ఎందుకంటే అన్ని రకాలుగా అన్ని అవయవాలు పనిచేసేటువంటి పిల్లలు కూడా చేయలేని అనేక అద్భుతాలు చేసి చూపిస్తున్నారు. స్టేట్ లెవెల్ అంటే నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్‌లో కూడా వీళ్ళు స్పోర్ట్స్‌లో కూడా రాణిస్తూ అత్యద్భుతంగా ముందుకెళ్తున్నారు. అత్యంత ప్రతిభావంతంగా ఉన్నారు. వారందరూ చదువులో ఎలా ఉన్నారు? అలాగే స్పోర్ట్స్‌లో ఎలా ఉన్నారు? ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడదాం. అంతేకాకుండా యోగా దినోత్సవం సందర్భంగా కూడా అటు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగా డేను పురస్కరించుకుని ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతానికి ఇక్కడ ఈ స్వామివారి ఆశ్రమంలో ఉన్నాం. అండ్ ఇక్కడ ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే వీళ్ళలో అందరూ చాలామంది అంధులనమాట. అంతేగా పాక్షికంగా కొంతమంది అంధులు. ఇలా వీళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినా కూడా ఎంతో ప్రతిభావంతంగా వాళ్ళు రాణిస్తూ ఉన్నారు. కేవలం చదువులోనే కాదు, నేను చెప్పినట్టుగా స్పోర్ట్స్‌లో సైతం, రకరకాల గేమ్స్‌లో సైతం. అవన్నీ వాళ్ళ మాటల్లోనే విందాం. అండ్ వరల్డ్ యోగా డే సందర్భంగా కూడా వాళ్ళు వేసే యోగాసనాలు కావచ్చు, అలాగే వాళ్ళ భావాలేమిటి, వాళ్ళు ఎలా డెవలప్ అవుతున్నారు, వాళ్ళకి ప్రోత్సహిస్తున్న వాళ్ళెవరు, ఇవన్నీ కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాం. Let us start with warm-up exercises. First, with jogging. Surya Namaskara, start. Tadasana, start. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Three, 4, 5, 6, 7, 8.
Once again, balance yourself. Sinusitis, cold and cough. Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Vishram. You have to sit straight. Both the hands on your knees. Breathe in, breathe out, 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 breathe in, breathe out. Vishram. Keep your both the hands on your stomach. Vishram. Now, Anuloma Viloma Pranayama. First, you have to close your right nostril with your thumb finger and you have to breathe in with left. Breathe in, breathe out. 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 Breathe in. Om. Rub your palms. Vishram. Jai Shri Narayan. Feeling better? That is yoga. So build up the confidence, build up the health with the practice of yoga. శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారు ఆధ్యాత్మిక సేవలే కాకుండా సామాజిక సేవలు చేయటంలో చాలా ముందుంటారు.
వారు ఉచితంగా ఈ అంధ విద్యార్థులకి చదువు నేర్పించాలనే సత్సంకల్పంతో 2001లో విజయనగరంలో బ్లైండ్ స్కూల్ స్టార్ట్ చేశారు. ఆ పిల్లలు 10వ క్లాసు మొదటి బ్యాచ్ పాస్ కాగానే వారి కోసమని ఇక్కడ మన జీవా ఆశ్రమంలో 2007లో జూనియర్ కాలేజీని స్టార్ట్ చేశారు. వీళ్ళు జూనియర్ కాలేజ్ పూర్తి చేసుకుంటూ ఉన్న సందర్భంలోనే 2010లో డిగ్రీ కాలేజీని స్టార్ట్ చేశారు. కారణం ఏంటంటే వీరి చదువు అక్కడితో ఆగిపోకూడదు, ముందుకి సాగాలి అనే సంకల్పంతో. ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ కాలేజ్ది, వీరు స్క్రైబ్స్ ద్వారా రాయరు. మామూలుగా అయితే బ్లైండ్ వాళ్ళకి వాళ్ళు చెప్తూ ఉంటే స్క్రైబ్స్ రాయటం అలవాటు. కానీ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఈ పిల్లలు ల్యాప్టాప్స్ మీదే వారే ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వకుండా చక్కగా పరీక్షలు రాస్తారు. వీళ్ళకి క్లాస్ రూమ్ పర్పస్కి ఒకటి, ఎగ్జామినేషన్ పర్పస్కి ఒకటి 2 ల్యాప్టాప్స్ మనం ఇస్తాం. చిన్నజీయర్ స్వామి వారి బ్రెయిన్ చైల్డ్ అనమాట ఈ ల్యాప్టాప్స్ మీద ఈ పిల్లల్ని పరీక్షలు రాయించటం అనేది. ఒకసారి వారు ఎక్కడో బోస్టన్లో తిరుగుతున్నప్పుడు కొంతమంది ఈ బ్లైండ్ పిల్లలు ల్యాప్టాప్స్ మీద పనిచేయడం చూశారు. ఇది మన కాలేజీలో దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఈ పిల్లలకు ఈ స్క్రైబ్స్ మీద ఆధారపడి రాసే పరిస్థితి ఉండదు కదా అని ఒక మంచి సత్సంకల్పంతో ల్యాప్టాప్స్ మీద పరీక్షలు రాసే విధానాన్ని ప్రవేశపెట్టారు. అది ఎలా అంటే జాస్ ఎన్విడిఏ రీసెంట్గా వచ్చింది. పూర్వం జాస్ తోటే. అదేం చేస్తుందంటే ఆ జాస్ సాఫ్ట్వేరు ఆ ల్యాప్టాప్లో ఉన్నదాన్ని ఏదైతే ఉందో దాన్ని చదువుతుందన్నమాట. వీళ్ళు ఇయర్ ఫోన్స్ని పెట్టుకుంటారు. క్వశ్చన్ పేపర్ సర్వర్కి వచ్చిన తర్వాత సర్వర్ నుంచి వీళ్ళ ల్యాప్టాప్స్ అన్నిటికీ డౌన్లోడ్ అయిపోతుంది. క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అయిపోగానే వీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు. ఆ జాస్ సాఫ్ట్వేర్ ఆ క్వశ్చన్ పేపర్ని చదువుతుంది. ఆ క్వశ్చన్స్ని విని వీరు టైప్ చేస్తారు ఆన్సర్స్. ఆ తర్వాత ప్రింట్అవుట్స్ తీసి మనకి యూనివర్సిటీ కానీ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కానీ వచ్చిన దానికి మనం పినప్ చేసి వారికి పంపుతాం. ఈ విధంగా ప్రవేశపెట్టారు స్వామీజీ. ఇదంతా కేవలం వారి సత్సంకల్పము. ఈ పిల్లల్ని ఎవరి మీద ఆధారపడకుండా తయారు చేయాలి. అదే కాకుండా స్పోర్ట్స్లో, పారా స్పోర్ట్స్లో ఎక్కడికి ఎప్పుడు వెళ్ళినా అథ్లెటిక్స్లో కానివ్వండి, క్రికెట్లో కానివ్వండి, ఈ పిల్లలు ఎప్పుడు కూడాను గోల్డ్ మెడల్స్ తీసుకురాకుండా వెనక్కి రాలేదు. 2 ఏళ్ల క్రితం ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ని ఓడించి కప్పుని తీసుకొచ్చారు ఇండియాకి. అదే కాకుండా ఏషియన్ గేమ్స్లో చైనాలో మన కాలేజ్ నుంచి లలిత అనే అమ్మాయి పార్టిసిపేట్ చేసి సిల్వర్ మెడల్ తీసుకురావటం ఒక గొప్ప విశేషం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి మోదీ గారు ప్రత్యేకంగా ఈ పిల్లలతో కలిసి వారు వీరందరికీ శుభాకాంక్షలు తెలపడం నిజంగా ఒక అద్భుతం. అలాగే కల్చరల్స్లో పాటలు కానివ్వండి, డాన్స్ కానివ్వండి చక్కగా చేయటం, మంచి ప్రశంసలను అందుకోవటం స్వామివారి కృప. ఆ తర్వాత ఒక ప్రత్యేకమైన విశేషం ఏంటంటే బ్లైండ్ వాళ్ళకి ఆర్మీలో ప్రవేశం ఉండదు, ఎన్సీసీలో ప్రవేశం ఉండదు. కానీ మా పిల్లలు ఒక మంచి దీంతో ఎన్సీసీ పరేడ్స్ చేయటం అలవాటు చేసుకున్నారు. ఇంత బాగా చేస్తున్నారు కదా, వీరిని గవర్నర్ ముందు ఎందుకు చేయించకూడదు అని ఒక మంచి ఆలోచన రావటంతో చాలా కష్టపడ్డాం. గవర్నమెంట్ ఒప్పుకోలేదు. కానీ అది ఒక మంచి ఉద్దేశం అవటంతో స్వామివారి కృపతోటి గవర్నమెంట్ ఒప్పుకుంది, పర్మిషన్స్ ఇచ్చారు. తర్వాత పరేడ్ గ్రౌండ్స్లో జనరల్గా అందరి విద్యార్థుల కంటే కూడా చాలా చక్కగా వీళ్ళు పరేడ్ చేసి గవర్నర్ గారికి సెల్యూట్ ఇచ్చి పెద్ద కప్పుని కైవసం చేసుకోవటం నిజంగా ఒక అద్భుతం. వీరు ఢిల్లీలో కూడా పార్టిసిపేట్ చేయాలని ఒక సంకల్పంతో ఉన్నారు.
ప్రస్తుతానికి మనం నేత్ర విద్యాలయాలో ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ వీళ్ళు మామూలుగా ఉండేటువంటి అన్ని అవయవాలు చక్కగా ఉండేటువంటి వాళ్ళకన్నా కూడా ఎంతో అద్భుతంగా రాణిస్తూ వీళ్ళు కేవలం చదువులోనే అనుకుంటే కాకుండా రకరకాల క్రీడల్లో కూడా అత్యంత ప్రతిభావంతంగా వీళ్ళు రాణిస్తూ ఉన్నారు. మరి అలా రాణించడమే కాకుండా అనేక మెడల్స్, గోల్డ్, సిల్వర్ మెడల్స్ అవి తీసుకొస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా తీసుకొచ్చిన వాళ్ళలో అంబటి స్వరాజ్ అండ్ శిరీష చాలా మెడల్స్ కూడా తీసుకొచ్చారు. మరి వారి మాటల్లోనే ఇవన్నీ కూడా తెలుసుకుందాం. స్వరాజ్, మీరు ఎప్పుడు ఆడారు ఇది? అలాగే ఏ మెడల్స్ వచ్చాయి? ఎలా జరిగింది మొత్తం అంతా? జై శ్రీనారాయణ. నా పేరు అంబటి స్వరాజ్. మేము ఖేలో ఇండియా మార్చ్ 18 నుంచి 23 వరకు అయినా జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఢిల్లీలో జరిగినది. అక్కడ నేను 100 మీటర్స్ అండ్ లాంగ్ జంప్లో పార్టిసిపేట్ చేశాను. 100 మీటర్స్ గోల్డ్ వచ్చింది, లాంగ్ జంప్ సిల్వర్ వచ్చింది. అది మాకు చాలా ఆనందం అనిపించింది. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్ స్వామివారి మంగళాశాసనాలు మరియు కృష్ణకుమారి మేడం గారు మరియు ప్రధానోపాధ్యాయుల వారి ప్రోత్సాహం, శిక్షణతో మేము అంత దూరం వెళ్ళి ఆడాము. దాంతోపాటు మా కోచెస్ బలరాం సార్, సురేష్ సార్ అందరూ ప్రోత్సాహంతో వెళ్ళి ఆడాము. చాలా చక్కగా అనిపించింది. దిస్ ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ స్వామీజీ. జై శ్రీనారాయణ. అంటే స్వరాజ్, ఈ రెగ్యులర్గా చదువుకుంటూ మిగతా సమయాన్ని ఎలా కేటాయించగలిగారు? చదువులో కూడా చాలా దూసుకెళ్తున్నారు మీరు. అండ్ ప్రతిరోజు ఎంతసేపు ప్రాక్టీస్ చేసేవారు పర్టికులర్గా మీరు అనుకున్న ఆ క్రీడల్లో? పొద్దున్న మార్నింగ్ 6 to 8:30, ఈవినింగ్ 4 to 6:30 డైలీ. అట్ ద సండేస్ సాటర్డే ఉన్ని సండే వచ్చేసి 9:30, 10 వరకు అవుతుంది ఎవ్రీడే. మీకు ఇక్కడ కోచ్గా ఎవరున్నారు? అలాగే ఆ క్రీడల్లో ప్రావీణ్యం ఎలా సంపాదించాలని వాళ్ళ మోటివేషన్ ఎలా ఉండేది మీకు? సురేష్ సార్తో పాటు నాకు బలరాం సార్ అనేసి ఈనాడు కోచ్, అండ్ పీఈటీ అండ్ సార్ వచ్చేసి నాగరాజ్ సార్. వారిద్దరు కూడా చాలా చక్కగా మమ్మల్ని ప్రోత్సహించి అన్ని దగ్గరుండి చేయించేసి ఎందుకంటే మాకు కనిపించదు కావున వాళ్ళంతా దగ్గర అన్ని టచ్ చేయించేసి ఏవి ఎలా చేయాలో 1కి 10 సార్లు అలా వచ్చినంత వరకు ఓర్పుతో చక్కగా ప్రోత్సహించారు. ప్రతిసారి అంటే మంచి చక్కని ప్రోత్సాహం అందించి మోటివేషనల్ స్పీచెస్ కూడా ఇచ్చారు. మొదట్లో ఆ గేమ్ ఆడడానికి మీరు ప్రారంభించినప్పుడు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారంటే ఏమైనా ఇబ్బంది పడ్డారా? లేకపోతే ఎట్లా అలవాటైంది ఆ గేమ్ ఆడడం అనేది? దానికి ఎట్లా వర్క్ చేశారు మీరు? మొదట్లో మాకు అంతగా తెలియదు, అప్పుడైతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. నెక్స్ట్ మేమంటే మొదటిసారి అవడం వల్ల కొంచెం భయం ఉండేది. కానీ మా కోచెస్ వాళ్ళు ఎప్పుడూ మా పక్కన ఉండి మాకు ప్రోత్సాహం అందించి అన్ని మెలకువలన్నీ చక్కగా నేర్పించారు. ఆ తర్వాత వారి యొక్క ప్రోత్సాహంతో మేమందరూ చాలా మెలకువలు అవన్నీ నేర్చుకొని ముందుకు రాణించగలిగాం. ఓకే, ఖేలో ఇండియానే కాకుండా ఇంకా ఎక్కడెక్కడ ఆడారు? ఎన్ని మెడల్స్ వచ్చాయి? ఎన్ని సర్టిఫికెట్లు వచ్చాయి? ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? లాస్ట్ ఇయర్ జూలైలో 23rd జూనియర్ అండ్ సబ్ జూనియర్ నేషనల్స్, అది బెంగళూరులో కంఠీరవ స్టేడియంలో లాంగ్ జంప్లో సిల్వర్ వచ్చింది. అది నా ఫస్ట్ నేషనల్ సిల్వరు. నెక్స్ట్ రీసెంట్గా చెన్నైలో లాంగ్ జంప్ సిల్వర్ వచ్చింది, 100 సిల్వర్ వచ్చింది. అందులో ఇండియాలో టాప్ అందులో ప్లేసెస్ రావడం వల్ల ఖేలో ఇండియాకి సెలెక్ట్ అయ్యాం. ఓకే, వన్స్ ఆడడం మొదలుపెట్టాక మెడల్స్ అవి వస్తున్నప్పుడు అందరూ అభినందిస్తున్నప్పుడు ఎలా అనిపించింది? ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తూ ఉంటాయి. బట్ మీరు నిజంగా ఛాలెంజ్డ్, చాలా అద్భుతంగా రాణిస్తున్నారు మీరు. వాళ్ళందరి మాటలు అవి వింటున్నప్పుడు అలాగే మీకు ఎటువంటి ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది? అండ్ పర్టికులర్గా మెడల్స్ తీసుకున్నాక మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది? ఇంకా అంటే మరింత ఆత్మవిశ్వాసం అది నింపుకున్నారా? ఏమనిపించింది ఓవరాల్గా అటువంటి ప్రైజులు తీసుకున్నప్పుడు? మాకు అప్పుడు చాలా చక్కగా చాలా గర్వించదగిన విషయం అనిపించింది. నెక్స్ట్ ఇంకో విషయం కూడా అనిపించింది. ఇదంతా నిజంగా స్వామివారి అంటే మాకు అంత ప్రోత్సాహం అని అందించడం వల్ల స్వామివారి అంటే మమ్మల్ని చాలా చక్కగా అభినందించేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు. వాళ్ళకేంటి అవి తెచ్చి వారి కళ్ళల్లో ఆనందం చూస్తే మాకు ఇంకా చాలా అవేంటి మాటలు వర్ణించలేను.
ఓకే. స్వరాజ్, నువ్వు ఇంకా మరిన్ని గేమ్స్‌లో ముందుకు వెళ్ళాలని, చాలా చాలా మెడల్స్ తీసుకురావాలి. అలాగే ఇటు నేత్ర విద్యాలయకి కానీ, అండ్ మీ తల్లిదండ్రులకు కానీ, మీ వాళ్ళకి అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఒక్క సెకండ్. అమ్మ, మీరు ఎక్కడెక్కడ ఆడారు? ఏ క్రీడలో మీరు ప్రావీణ్యం సంపాదించారు? అండ్ ఇక్కడ పర్టిక్యులర్‌గా మీకు ఎటువంటి అంటే ట్రైనింగ్ ఇచ్చారు? ట్రైనింగ్ అనేది చాలా చాలా కీలకం కదా శిరీష? ఎస్ సార్. చెప్పమ్మా. నేను ఇంతకుముందు మహబూబ్ నగర్ బ్లైండ్ స్కూల్లో చదివాను. లాస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను. అంతకు ముందు వరకు స్కూల్లో నేను ఈవెంట్స్ ఉన్నాయన్నప్పుడు 1 వీక్కి ముందు మాత్రమే ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇక్కడికి వచ్చాకే స్వామివారి కృపతో నేను స్పోర్ట్స్ ఆడడం స్టార్ట్ చేశాను. పీఈటీ నాగరాజ్ సార్ కానీ, మా కోచ్ బలరాం సార్ కానీ చాలా సపోర్ట్ చేశారు. నేను 100 మీటర్స్ చేస్తాను రన్. సార్ నాకు గైడ్గా చేసి రన్ చేయిస్తారు బలరాం సార్. రన్ చేసేటప్పుడు బేసిక్గా కనిపించదు కాబట్టి చాలా భయం ఉంటుంది. సార్ వాళ్ళు అంటే చేసేటప్పుడు కొంచెం లెఫ్ట్ రైట్ కానీ వెళ్ళినా కానీ డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ చేసేటప్పుడు గైడ్ రన్నర్ కూడా ముందు ఉండకూడదు, మేమే ముందు ఉండాలి. ఇన్ కేస్ వాళ్ళు ముందున్నా మమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు. సో అలా మాకు బాగా ట్రైన్ చేసి మేమే ముందు అన్ని రూల్స్ చెప్పి నన్ను నేషనల్స్ ఖేలో ఇండియా వరకు తీసుకెళ్లారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే. నేషనల్సే కాకుండా ఇంటర్నేషనల్స్ కూడా ఏమైనా ఆడారా? అండ్ ముఖ్యంగా ఖేలో ఇండియా అంటే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక అంటే ఇండియాకి సంబంధించి చాలా గొప్పది. ఇవన్నీ తెలుసా మీకు? అక్కడ అంతమంది ముందు మీరు ఆడుతుంటే, అంతమందితో పోటీ పడుతుంటే ఎలా అనిపించిందమ్మా? అంటే ఫస్ట్ టైం ఆడడం అంటే ఆ అవకాశం రావడం అనేది గొప్ప విషయం. దానికి కారణం మాత్రం మా కోచెసే. ఆ స్థాయికి వెళ్ళిన తర్వాతకి అక్కడికి వెళ్ళానన్న ఆనందం ఒకవైపు, ఆడాలంటే ఒకవైపు కంగారు, అన్నిటినీ జయించి ఆడడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే అమ్మా. ఇక్కడ ఫస్ట్ మీరు ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు ఎలా అనిపించింది? అంటే ఏమన్నా కొద్దిగా భయపడేవారా? మిమ్మల్ని ఎలా ప్రోత్సహించారు ఇక్కడ కోచ్‌లు కానీ? అంటే ఎందుకంటే ఏదైనా మనకి ప్రారంభంలో ఈవెన్ ఇఫ్ చదువైనా, మరొకటైనా ఇప్పుడు ఒక క్రీడలో రాణిద్దామని మీ మనసులో అనిపించినప్పుడు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం ఎలా అనిపించింది? మీ మనసు ఎంత దృఢ సంకల్పంతో ఉంది? మీ ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందించుకున్నారు? దానికి ఏమైనా ప్రత్యేకించి కొంత కసరత్తు చేసేవారా? కొంత ఆలోచించేవారా? ఏమనిపించింది మీకు? మొదట్లో నేను స్పోర్ట్స్ ఆడడం స్టార్ట్ చేసినప్పుడు ఎడ్యుకేషన్ని, స్పోర్ట్స్ని రెండిటిని బ్యాలెన్స్ చేస్తానా అని నాకే డౌట్ వచ్చింది. కానీ స్పోర్ట్స్ ఆడాలన్న ఇంట్రెస్ట్ ఉండింది. అప్పుడు మా పీఈటీసే నాకు ఇద్దరు బాగా ఎంకరేజ్ చేసి, ఓకే నువ్వు చదవగలవు, ఆడగలవు, 2 బ్యాలెన్స్ చేయగలవు అన్న ఎంకరేజ్మెంట్ ఇచ్చి నన్ను ఆడేలా ప్రోత్సహించారు. అందువల్లే నేను స్పోర్ట్స్లో ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాను. ముఖ్యంగా ఈ విద్యాలయం యొక్క ప్రత్యేకతలు ఏమిటి? మీ పిల్లల గురించి ఏం చెప్తారు? ఇక్కడ కరికులం కానీ చాలా చాలా సందేహాలు ఉన్నాయి నాకు. అవన్నీ తీర్చాలి మీరు. ఎలా ఉంది సార్ ఇక్కడ? పిల్లలు ఎలా ఉంటారు? వీళ్ళంతా ఒక అద్భుతమైనటువంటి పిల్లలు. ఇక్కడ వీళ్ళు సాధారణమైనటువంటి విద్యార్థుల కన్నా అత్యద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలను చూపెడుతున్నారు. నేను సాధారణ కాలేజీలో ప్రిన్సిపల్గా చేశాను. ఇక్కడికి వచ్చాక వీళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలు చూశాక వీళ్ళను ప్రోత్సహించడము మన విధిగా, ధర్మంగా భావిస్తూ వీళ్ళకు ఏ అంశాల పట్ల వాళ్ళకు అవగాహన ఉందో వాళ్ళన్నిటికీ కూడా సరైనటువంటి కోచింగ్ ఇస్తూ వాళ్ళని గైడ్ చేస్తూ తర్వాత వాళ్ళందరినీ కూడా స్వామివారి ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్లడం వల్ల స్వామివారి ఆశీస్సులే నిజంగా వాళ్ళ యొక్క మనోనేత్రాలను తెరిపించి వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి ప్రగతికి కారణమవుతుంది అని చెప్పి భావించి వీళ్ళనంతా కూడా మేము ప్రతి రంగంలో రాణించేటట్టు చూస్తున్నాం. చదువు, ఆటలు, ఉద్యోగాలు, ఈ 3 కూడా వీళ్ళకి ఇలా అలవోకగా చేయగలుగుతున్నారంటే కారణం వీళ్ళ యొక్క క్రమశిక్షణ, పట్టుదల, స్వామివారి యొక్క అనుగ్రహము. ఇవన్నీ కూడా ఇక్కడ సాధ్యమవుతున్నాయంటుంటే దానికి తగ్గట్టుగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా కరెస్పాండెంట్ కృష్ణకుమారి మేడం, అలాగే మా పిల్లల్లో ఉన్నటువంటి క్రమశిక్షణ, మాకున్నటువంటి ఫ్యాకల్టీ, అద్భుతమైనటువంటి టీచింగ్ ఫ్యాకల్టీ, వీళ్ళందరినీ పిల్లలందరినీ కూడా సరైనటువంటి దిశలో, సరైనటువంటి మార్గంలో తీసుకెళ్తూ అనేక రకాల మెడల్స్ రావడానికి, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ రావడానికి, ముఖ్యంగా 100% రిజల్ట్స్ ఇన్ ఇంటర్మీడియట్, 100% రిజల్ట్స్ ఇన్ డిగ్రీ కాలేజ్, ఇది ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి ఒక కార్యక్రమం. అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో
అనేక రకాల ఇతర ప్రోగ్రాముల్లో ఎలాంటి భయం ఆందోళన లేకుండా పిల్లలందరూ కూడా వాళ్ళు ఆడడం, వాళ్ళు ఆటలాడడం, వాళ్ళు చదువుకోవడం ఇవన్నీ కూడా నాకు నిజంగా సంతృప్తినివ్వడమే కాకుండా నన్నెంతో ప్రోత్సహిస్తుంది.